మీ షుగర్ లెవెల్స్ సడన్ గా పడిపోయాయా? అయితే ఈ 15 నిమిషాల రూల్ మీ ప్రాణాలను కాపాడుతుంది. మీకు అకస్మాత్తుగా విపరీతమైన చెమటలు పట్టి వణుకు వస్తుందా? మీ షుగర్ లెవెల్స్ పడిపోయి ప్రాణాపాయకంగా మారకముందే మీరు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? షుగర్ పేషెంట్స్ జేబులో ఎప్పుడూ చాక్లెట్స్ పెట్టుకోమనడానికి కారణం ఏంటో మీకు తెలుసా? అయితే ఈ వీడియో చూసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. షుగర్ లెవెల్స్ 70 mg/dl కంటే తగ్గడాన్ని హైపోగ్లైసిమియా అంటారు. ఇలాంటప్పుడు కళ్ళు తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన ఆకలి మరియు స్పృహ కోల్పోయే లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు 15-15 రూల్ పాటించాలి. స్టెప్ 1. 15 గ్రాముల గ్లూకోజ్ షుగర్ పడిపోయిందని అనిపించగానే వెంటనే వీటిలో ఏదో ఒకటి తీసుకోండి. 3-4 గ్లూకోజ్ బిళ్ళలు లేదా ఒక చెంచా గ్లూకోజ్ పౌడర్ లేదా ఒక టేబుల్ స్పూన్ చక్కెర లేదా తేనె లేదా అరకప్పు ఫ్రూట్ జ్యూస్. స్టెప్ 2. 15 నిమిషాలు వెయిట్ చేయండి. ఇవి తీసుకున్న తర్వాత 15 నిమిషాలు ఆగి మళ్ళీ షుగర్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంకా 70 కంటే తక్కువగానే ఉంటే మళ్ళీ ఇంకో 15 గ్రాముల షుగర్ తీసుకోండి. స్టెప్ 3. మీరు నార్మల్ అయ్యాక, షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాక అది మళ్ళీ పడిపోకుండా ఉండడానికి ఒక చిన్న స్నాక్ లేదా భోజనం చేయండి. వ్యక్తి స్పృహ తప్పిపోతే నోటి ద్వారా ఏది ఇవ్వకండి. వెంటనే హాస్పిటల్కి తరలించి గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇప్పించాలి. షుగర్ పేషెంట్స్ ఎప్పుడు తమ వెంట ఒక ఐడి కార్డ్, తనకు డయాబెటీస్ ఉందని తెలిపే కార్డ్ మరియు కొన్ని చాక్లెట్స్ లేదా గ్లూకోజ్ బిళ్ళలు ఉంచుకోవడం మీ ప్రాణానికి రక్షణగా ఉంటాయి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి డయాబెటీస్ పేషెంట్కు మరియు వారి కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి డయాబెటీస్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.